మహాశివరాత్రి రోజు శివలింగానికి అభిషేకాలు ఎందుకు చేస్తున్నారు? వివిధ ద్రవ్యాలతో ఆ శివలింగానికి అభిషేక కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తారు? మహాశివరాత్రి వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? అలాంటి విషయాలు చాలా చక్కగా ఈ యొక్క వీడియోలో వివరించడం జరిగింది. ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా వీడియోని చూడండి. ప్రశాంతమైనటువంటి సాగర గర్భంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై పవళిస్తూ ఆ యోగ నిద్రలో ఉన్నాడనమాట. అదే సమయంలో అతని యొక్క నాభి నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఆ బ్రహ్మదేవుడు ఈ సృష్టికి మూలకారుని నేనే ఈ సృష్టిని ఉద్భవించాను, నేనే ఈ సృష్టిని పరిపాలిస్తాను అని చెప్పని అహంకారపూరితుడైనటువంటి శ్రీ బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి లేచి లేదు నేను ఉన్నాను అని చెప్పేసని బ్రహ్మదేవునితో చెప్పటంతో లేదు నేనే ముందు జన్మించానని చెప్పేసని బ్రహ్మదేవుడు అనటంతో వీరిద్దరూ కూడా గర్వంతో నేను ముందు అని చెప్పేసని ఒకరు వాదులాడుకుంటున్నటువంటి సమయంలో ఒక శక్తివంతమైనటువంటి స్తంభం ఉద్భవించింది. ఆయనే పరమశివుడు. ఈ కాంతి స్తంభాన్ని చూసినటువంటి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు ఆశ్చర్యానికి లోనై ఈ కాంతి స్తంభం ఎక్కడ నుంచి వచ్చింది అని చెప్పేసి భావిస్తున్న సమయంలో ఈ యొక్క కాంతి స్తంభము నుంచి పరమశివుడు ఇలా అంటాడనమాట, నేను గొప్ప అని చెప్పేసి గర్వంతో ఉండటం కాదు, ఈ యొక్క కాంతి స్తంభం ఆది అంతము కనుక్కొని ఎవరైతే ముందొస్తారో వారే గొప్ప అని చెప్పేసి పరమశివుడు అనగా అంశరూపం దాల్చి బ్రహ్మదేవుడు పైకి వెళ్తాడనమాట. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మొగలి పువ్వు ఒకటి తీసుకొని కిందకి వస్తుంటారనమాట. నేను చివర కనుక్కున్నానని చెప్పేసి. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు వరహావతారంతో కింద నేల కిందకి తవ్వుకుంటూ అట్లా వెళ్ళగా ఎంత దూరం తవ్వినా కూడా ఈ యొక్క కాంతి స్తంభానికి అంతము లేదు అని చెప్పేసి అనుకొని మహావిష్ణువు వస్తాడనమాట. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మదేవుడు అహంకారపూరితుడై మొగిలి పువ్వు పట్టుకొని నేను చివర చూశాను అని చెప్పేసి కిందకు వస్తాడనమాట. సర్వము తెలిసినటువంటి పరమశివుడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్తున్నాడని చెప్పేసి భావించి బ్రహ్మదేవునికి శాపం ఇస్తాడనమాట. నువ్వు చెప్పేది అంతా అబద్ధము అని చెప్పేసి గ్రహించి బ్రహ్మదేవునికి శాపం ఇస్తాడు. అయితే ఆ బ్రహ్మదేవుడు లేదు నిజం చెప్తున్నానని చెప్పేసి ఇదిగోండి మొగలి పువ్వు అని చెప్పేసి చూపిస్తాడు. అప్పుడు మొగలి పువ్వుకి కూడా శాపం ఇస్తాడు ఆ పరమశివుడు. నీవు నా పూజలో పనికిరావు అని చెప్పేసి నా పూజలో వాడకూడదు అని చెప్పేసి ఆ పరమశివుడు మొగలి పువ్వుకి శాపం ఇస్తాడనమాట. అదేవిధంగా పరమశివుడు శ్రీ మహావిష్ణువుని ఇలా అడుగుతాడు, అంతము ఎంతవరకు ఉందో ఈ కాంతి స్తంభము కనుక్కున్నావా అని చెప్పేసి అడిగితే, లేదు స్వామి, ఇది అంతము లేదు, ఈ స్తంభం అనంతమైనది అని చెప్పేసి నిజాన్ని నిర్భయంగా చెప్పటంతో పరమశివుడు సంతోషిస్తాడనమాట. శ్రీ మహావిష్ణువుకి నాతో సమానంగా పూజలు అందుకుంటావు నువ్వు అని చెప్పేసి సంతోషం వ్యక్తపరుస్తాడు ఆ పరమశివుడు. ఆ విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మహావిష్ణువుకి పరమశివుడికి పూజలు అందుకుంటున్నారు. ఆ విధంగా మహాశివరాత్రి రోజున లింగోద్భవము ఇంచింది కాబట్టి లింగోద్భవ కాలము 12 గంటల నుండి రాత్రి 1 గంట వరకు ఉంటుంది కాబట్టి నైటు భక్తులు జాగారం చేయటమే కాకుండా అభిషేక కార్యక్రమాలు నిర్వహించి ఆ భక్తులు ఆ రోజు ఆ శివ సన్నిధిలో తరిస్తారు. మహాశివరాత్రి రోజు పరమ పవిత్రమైనదిగా భావించి శివాభిషేకాలు నిర్వహించి శివ కళ్యాణోత్సవం చేసి జాగారాలు చేస్తారన్నమాట. ఈ విధంగా భక్తులు ఆ శివనామ స్మరణతో మారుమోగుచూ తరిస్తూ ఉంటారు. మీకు శివయ్య పట్ల భక్తి శ్రద్ధ ఉందిగా భావిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ.